ఒంగోలు ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. 50,000 లంచం తీసుకుంటూ పంచాయతీ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. కొత్తపట్నం మండలం పల్లెపాలెం పంచాయతీ సెక్రటరీ సంపత్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పని చేసి పెట్టేందుకు బాధితుడి నుండి భారీగా లంచం డిమాండ్ చేసిన సంపత్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీపీ డీఎస్పీ బృందం కార్యాలయంలో సోదాలు కొనసాగించింది. అవినీతికి పాల్పడితే ఉపేక్షించేదే లేదని, ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయాలి అని ఏసీబీ అధికారులు సూచించారు. జంధ్యాల సంపత్ కుమార్ ఈయన బీడీఎస్ చేశాడు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో బీడీఎస్ చేసినాడు. 2019 సంవత్సరంలో ఏపీపీఎస్సీ ద్వారా సెక్రటరీగా గ్రేడ్ 4 నియమితులైనాడు. ఈయన సర్వీసులో గతంలో బల్లికురవ అద్దంకిలో పనిచేసినాడు. ప్రస్తుతము పల్లెపాలెము పంచాయతీ సెక్రటరీ పనిచేస్తూ కొత్తపట్నానికి ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాడు. గత సంవత్సరము జాజుల జ్వాలారాం అనే వ్యక్తి ఈ డంకన్ ద్వారా కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ. ఈ ఎస్టీ కాలనీలో శ్మశాన వాటికి సంబంధించి ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ వర్క్ చేశాడు. ఆ కాంట్రాక్ట్ వర్క్ బిల్స్ చేయడానికని ఈ పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి సంపత్ కుమార్ గారు 55,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఈరోజు ఏసీబీ అఫీషియల్స్ అతను లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సార్ సుమారు అంటే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు సార్ సమాచారం? అవును, అతని ఫిర్యాదు మేరకే ఈరోజు అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంటే లంచం పట్టుకున్నాం. సార్ ఇప్పుడు బంధువులకు సంబంధించిన సోదాలు అవసరమే చేస్తాం సార్. ఇంతకుముందు కూడా ఎవరైనా డిమాండ్ చేశారా సార్? ఇట్లాంటి ఏమైనా నిలిచిపెట్టింది సార్? లేదు, ఇప్పటికైతే లేదు. మన గ్రానైట్ సంబంధించింది మైనింగ్ దాని సర్వేకి సంబంధించిన సమాచారం లేదు సార్. అంటే ఎంతవరకు చిక్కింది, ఎంతవరకు ఉన్నది ఇంకా సెర్చ్ చేసి కొన్ని చోట్ల చేస్తా ఉన్నాం దానికి సంబంధించి. అంటే విజయవాడ తీసుకెళ్లారు అది అనే సమాచారం సార్. అవును, ఈరోజు కూడా కొన్ని చోట్ల సెర్చ్ చేస్తున్నాం.